49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సాధారణంగా సినిమా ఫంక్షన్స్ ఎప్పుడైనా సరే, అంటే లైక్ అవార్డ్ ఫంక్షన్స్ కానీ, సినిమాకి సంబంధించిన ఏ ఫంక్షన్లు అయినా సరే, వేదిక పైన జరుగుతున్నప్పుడు ఎవరైతే హోస్ట్ చేస్తారో, లేకపోతే ఎవరైతే అవార్డు ఇవ్వగలుగుతారో, గెస్ట్ లాగా, హోస్ట్ లాగా ఉంటారో, సరదాగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాకి అవార్డు ఇవ్వాలనుకుంటే ఆ సినిమాకి సంబంధించి ఏదైనా డైలాగో లేకపోతే ఏదైనా ఒక యాక్షనో చేసి చూపిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఏమైంది, గోవాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కాంతారా సినిమాకు ఒక అవార్డు వచ్చింది. కాకపోతే అది రణ్వీర్ సింగ్ చేతుల మీదుగా ఆయన అందుకోవాల్సి వచ్చింది. వేదిక మీద రణ్వీర్ సింగ్ ఉన్నప్పుడు ఏమన్నాడు అంటే, ఆ కాంతారాలోని డైలాగ్స్ చెబుతూ భూతకోల యాక్షన్ని తను ప్రదర్శించాడు. అయితే ఆ యాక్షన్ ఎలా ఉందంటే, ఒక టైప్ ఆఫ్, అంటే ఒక హ్యూమర్ సంథింగ్ కొంచెం వెటకారంగానే ఉంది సింపుల్గా చెప్పాలంటే. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నవ్వు తెప్పించడానికి అలా చేసి ఉండొచ్చు, తన ఉద్దేశం మాత్రం బ్యాడ్ కాదు, కానీ అలా పోర్ట్రే అయిపోయింది. ఆ తర్వాత చాలా వివాదాలు నడిచాయి, చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు, గొడవలు చేశారు, రణ్వీర్ సింగ్తో మేము అది ఇది అన్నారు. అది అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు సంవత్సరం అవుతుందా, 2-3 నెలలు అవుతుందిలేండి. లాస్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్ ఓ సంవత్సరం 2 నెలలు అలా అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే చాలామంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి. తులునాడు వాళ్ళకి సంబంధించినటువంటి పింగార, కాంతార ఇట్లాంటి వాటిపైన, భూతకోల, పంజుర్లి దేవుళ్ళ పైన ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా ఇమిటేట్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ గొడవలు బాగా రేజ్ అయ్యేసరికి హైకోర్టు పోలీసులకి ఏం చెప్పిందంటే, వీళ్ళ మీద కేసు నమోదు చేయండి అని చెబితే హైగ్రౌండ్ పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ రణ్వీర్ సింగ్ మీద ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఇతను కోర్టుకి అటెండ్ అయ్యి తన వివరణ ఇచ్చుకోవడం, ఆ తర్వాత అతను ఓడిపోతాడా, గెలుస్తాడా, శిక్ష పడుద్దా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ అయితే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం బహిరంగ సభల్లో లేదా ఏదైనా అవార్డు ఫంక్షన్లో, ముఖ్యంగా సినిమా అవార్డు ఫంక్షన్స్లోనే హోస్టులు ఎలా ఉంటారు అంటే, అందరినీ నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి అలా పంచ్ డైలాగ్లో లేకపోతే సెటైరికల్ డైలాగ్స్ వీళ్ళు వేస్తూ ఉంటారు. కొన్ని రకరకాల యాక్షన్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా ఈ నేపథ్యం ఏంటి, అది భక్తి సినిమానా, ఏదైనా చారిత్రాత్మకమైన సినిమానా, లేకపోతే ఎవరిదైనా బయోపిక్కా, ఇట్లాంటివి చూసుకుంటే, ఎందుకంటే రేపటి రోజు మనోభావాలు దెబ్బతినే వాళ్ళు బోల్డంతమంది ఉంటారు. ఇప్పుడు గ్రామ దేవతల మీద సినిమాలు ఉంటాయి, అలా అని మనం పూనకం తెచ్చుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ అందరిని నవ్వించే ప్రయత్నం చేయకూడదు, చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అలాగే కొంతమంది బయోపిక్స్ ఉంటాయి, వాళ్ళ జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ ఎదుగుదల, ఇవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు బయోపిక్లో. దాన్ని కూడా మనం ఇమిటేట్ చేయకూడదు. ఇంకొన్ని ఇవి గ్రామ దేవతలకు సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ సంస్కృతికి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ వేషధారణ కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క వేషధారణ వేస్తారు, మనం ఆ వేషధారణ వేసి వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు. సేమ్ అలాగే అఫ్కోర్స్ కాంతారా సినిమా చాలామందికి తెలీదు వీళ్ళు పరిచయం చేసేంత వరకు. సో అది వాళ్ళ ఎమోషన్స్ చాలా లోతుగా ఉంటాయని కూడా ఇప్పుడు కేసులు వేస్తేనే అర్థమైంది అనుకోండి. కానీ ఏదేమైనా తెలుసో తెలియకో చేసిన పొరపాట్లను ఒకసారి క్షమిస్తే సరిపోతుంది, కానీ మరీ కేసులన్నీ వేసి కోర్టు వరకు లాగి పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎంత కాదనుకున్నా ఈవెన్ కాంతారా కూడా గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కుంది, మనం చూసాం. నవరస సాంగ్ని వాళ్ళు కాపీ చేశారన్న వివాదం, వాళ్ళు కోర్టుకి ఎక్కారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే, యాక్చువల్గా ఒరిజినల్ తులునాడులో పింగారా అనే సినిమా వచ్చి చాలా డీసెంట్గా వచ్చింది, నేషనల్ అవార్డు కొట్టింది. 63rd అనుకుంటా నేషనల్ అవార్డు ఆ సినిమాకి వచ్చింది. అప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఇవన్నీ జనాలకు తెలిసాయి. అంటే మళ్ళీ కాంతారా వచ్చిన తర్వాత వీళ్ళ కష్టానికి ఒక గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం వీళ్ళని గుర్తించి అందరికీ 2,000 పెన్షన్ మంజూరు చేశారు. ఇట్లా కొన్ని మంచి అంశాలు అవుతూ ఉంటాయి. అండ్ ఒక మారుమూల సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో రిషబ్ శెట్టి కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి కాంతారా సినిమా ద్వారా. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనకి సిరిమాను పైడితల్లి జాతర ఉంటుంది, పుష్పాల మనం గంగమ్మ జాతర చూసాం, గంగానమ్మ జాతర ఉంటుంది, నాగోబా జాతర ఉండొచ్చు, లేదా సమ్మక్క సారక జాతరే ఉండొచ్చు. వాట్ ఎవర్, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. వాటి మీద ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాని సినిమాగానే సత్కరించి అది కొంచెం సెన్సిటివ్ అంశంలాగా చూడాలి. ఒకవేళ పొరపాటున సినిమాలకు అవార్డు వచ్చినా కూడా ఆ యాక్టర్స్ని కానీ, ఆ డైరెక్టర్ని కానీ, ఆ బృందాన్ని కానీ సత్కరించి పంపిస్తే బెటర్. కట్ ఇమిటేషన్లు లాంటివి మాత్రం చేయకూడదు, ఎందుకంటే బోల్డ్ అంతమంది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. ఎందుకంటే అది ఎంత కాదనుకున్నా కులం, మతం, ప్రాంతం ఎంత సెన్సిటివో దేవుడు సంబంధించిన అంశాలు కూడా అంతే సెన్సిటివ్.
సో కోట్లాది ప్రేక్షకుల అంటే ఇప్పుడు అంతెందుకు మన మహాకుంభ మీద జోకులు వేస్తారా వేయలేరు, లేకపోతే ఎవరన్నా దేవుళ్ళ మీద జోకులు వేస్తారా వేయలేరు. ఇక్కడ కూడా తను జోకులు ఏం వేయలేదు. రిషబ్ శెట్టి యాక్టింగ్ని తను ఇమిటేట్ చేశాడు. కాకపోతే యాక్టింగ్ ఒక దేవుడికి సంబంధించి ఉండడం వల్ల వీళ్ళు హర్ట్ అవ్వడం జరిగింది అంతే. మరి ఈ కేసు ఇంకా ముందుకి ఎలా వెళ్ళి ఇతనికి ఏమైనా శిక్షలు పడతాయా, లేకపోతే కోర్టు ఏమైనా సివియర్ యాక్షన్ తీసుకుంటుందా, ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.